కేవలం ఒకే ఒక స్పూన్ బేకింగ్ సోడాతో కిడ్నీలో రాళ్లను తరిమి కొట్టండి. బేకింగ్ సోడా దీని గురించి చాలా మందికి తెలుసు. వంటల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రధానంగా బేకరీ పదార్థాల్లో దీన్ని బాగా వాడతారు. అయితే వంటల్లో మాత్రమే కాదు, ఒక స్పూన్ మోతాదులో బేకింగ్ సోడాను నీటిలో కలిపి తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మనకు కలిగే పలు అనారోగ్యాలను ఈ బేకింగ్ సోడా నీటితో దూరం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీ నిర్మూలనకు బేకింగ్ సోడా సహజ సిద్ధమైన యాంటాసిడ్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ క్రమంలో కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగితే అసిడిటీ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. గ్యాస్ తొలగిపోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కడుపులోని ఆమ్లాలను సమతుల్యంతో ఉంచుతుంది. గొంతు నొప్పి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా పుక్కలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతులో మంట కూడా తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బేకింగ్ సోడాకు ఉంది. ఓ గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాని వేసి బాగా కలిపి ఆ నీటిని రోజు తాగుతున్నట్లయితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. గౌట్ నివారణకు ఓ గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి బాగా కలిపి ఆ నీటిని రోజు తాగాలి. దీంతో గౌట్ తగ్గిపోతుంది. దానివల్ల వచ్చే పాదాల వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. పురుగులు కుట్టిన చోట దురదగా, నొప్పిగా, మంటగా ఉండటం సహజం. దీన్ని తొలగించుకోవాలంటే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాకు కొంత నీటిని కలిపి మెత్తని పేస్ట్లా చేసి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో ఉపశమనం లభిస్తుంది. డియోడ్రెంట్ గాను కొంత బేకింగ్ సోడాను తీసుకుని కొన్ని నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో శరీరంపై చెమట బాగా వచ్చే ప్రాంతాల్లో అప్లై చేయాలి. దీంతో ఆ మిశ్రమం డియోడ్రెంట్ గా పనిచేసి చెమట దుర్వాసన నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. హ్యాండ్ వాష్ గా బేకింగ్ సోడా నీరు కలిపిన మిశ్రమంతో చేతులను కడుక్కుంటే సబ్బుతో లభించే శుభ్రత లభిస్తుంది. దీంతో మురికిపోవడమే కాదు, చేతులు కూడా శుభ్రంగా మారతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.